Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 124. దక్షను చూసిన ఆవిడ కూడా ఒక్కసారిగా బొమ్మలాగే నిలబడిపోయి కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచం స్తంభించిపోయినట్టుగా అయిపోవడంతో బొమ్మలాగా నిలబడింది. దక్ష వంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ కంగారుగా ఆవిడ వైపు చూస్తూ ఉంటే తేరుకున్న ఆవిడ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ దక్ష ఎదురుగా వచ్చి, ఓహో, సిద్ధాంతి గారి మాటలకి అర్థం ఇదన్నమాట. మీ మనవడిని రాయిలాగా మార్చిన అమ్మాయి ఎదురుపడింది అంటే నేను నమ్మలేదు, కానీ అదే నిజమైందన్నమాట అని ఆవిడ అడగగానే దక్ష అయోమయంగా చూసింది. ఆవిడ ఈ సంవత్సర కాలం మనవడి గురించి ఆలోచించి ఆవిడ పడిన నరకం, కడుపుతో ఉన్న పిల్ల అయ్యుండి పుట్టే బిడ్డ కోసం కాకుండా వెళ్ళిపోయిన చెల్లెల కోసం దీక్షిత పడిన నరకం చూసిన ఆవిడకి ఒక్కసారిగా ఆవేశం పెరిగిపోవడంతో వెనక్కి తిరిగి, నీ మొహం నాకు చూపించకు అని వెళ్ళబోయింది. అమ్మమ్మ అని ఏడుస్తూ పిలుస్తుంటే, అలా పిలవకు నన్ను. అసలు నీకేం హక్కు ఉందని అలా పిలుస్తున్నావు? నా మనవడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా? వాడితో నువ్వు కాపురం చేశావా? లేకపోతే నాకేమైనా కూతురు పుడితే దానికి నువ్వు పుట్టావా? ఏ హక్కుతో నువ్వు నన్ను అమ్మమ్మ అని పిలుస్తున్నావని కోపంగా అడిగేసరికి దక్ష ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆవిడకి చుట్టూ ఉన్నదంతా అర్థం కావడంతో ఆఫీస్ వైపు చూసి ఎవరైనా బయటికి వస్తే బాగోదని దక్ష చేయి పట్టుకుని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టి డ్రైవర్తో జనాలు లేని ప్రదేశంలో కారు ఆపించింది. దిగు అని కోపంగా చెప్పడంతో ఉలిక్కిపడిన దక్ష కారు దిగితే, చెప్పవే, ఇప్పుడు చెప్పు, అసలెందుకు ఇల్లొదిలేసి వెళ్ళిపోయావు? నీ మీద ప్రాణం పెట్టుకున్న నా మనవణ్ణి ఎందుకు అన్యాయం చేసి వాడి మనసుతో ఆడుకున్నావో చెప్పు అంటుంటే మాట రానట్టుగా దక్ష ఏడుస్తుంటే, చెప్పకపోతే చంపేస్తాను అని ఆవిడ అరుస్తూ ఉంటే, చంపేయండి బామ్మ, నేను కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను అన్న దక్ష వైపు కోపంగా చూసింది. నా దగ్గర నీ నంగనాచి నాటకాలు ఆడకు. మర్యాదగా అసలెందుకు వెళ్ళిపోయావో చెప్తావా లేదా అని అడుగుతున్న దక్ష నోరు కుట్టేసుకున్నట్టుగా నిలబడ్డంతో, ఏం మాయరోగం వచ్చిందే నీకు? ఎందుకు చెప్పట్లేదు నువ్వు? నోరు విప్పి మాట్లాడి చావు అని అరిచింది ఆవిడ. దక్ష భయంగా ఆవిడ వైపు చూసిందే గాని నోరు తెరిచి నిజం చెప్పలేకపోవడంతో, నువ్విప్పుడు నిజం చెప్పకపోతే కర్ణం మీద ఒట్టే అనగానే బామ్మ అని అరిచింది దక్ష. అబ్బో, నిన్ను చంపేస్తానంటే చంపేయమన్నావు, అదే వాడి మీద ఒట్టు అనగానే ఎక్కడా లేని ప్రేమ పొంగుకొచ్చిందే, ఇదంతా నిజమైన ప్రేమే అనగానే, ఎందుకమ్మమ్మ ఇలా మాట్లాడి నన్ను ఇంకా ఇంకా వేధిస్తున్నావని దక్ష అంటూ ఉంటే, నీకు ఇలా మాట్లాడితే అంత వేదనగా అనిపిస్తుంది. నువ్వు చేసిన పనుల వల్ల నీ అనుకున్న వాళ్ళు ఎంత వేదనకి గురయ్యారో నీకేమైనా ఆలోచన ఉందా అని అడిగిన ఆవిడ మాటలకి సమాధానం చెప్పలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చింది దక్ష. మీ అక్క కడుపుతో ఉంది అనగానే దక్ష ఆశ్చర్యంగా చూస్తుంటే, కానీ బిడ్డ మీద కంటే దానికి నీ గురించి ఆలోచన ఎక్కువ. పాపం ఆ పిచ్చోడు పెళ్ళాన్ని సముదాయించడానికి సంవత్సరం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అని చెబుతూ ఉంటే బాధగా కళ్ళు మూసుకుంది దక్ష. ఇక కర్ణ, వాడి గురించి నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఉన్న మూర్ఖత్వానికి కోపానికి 10 రెట్ల కోపం తోడైంది. ఎవరిని దేన్ని పిసరంత కూడా లెక్క చేయట్లేదు. ఎంతో కొంత ప్రేమించే నన్ను కూడా ఆమెడ దూరంలో నిలబెట్టేస్తున్నాడు. వాడికి మనుషుల మీద ప్రేమ మీద నీ వల్ల నమ్మకం పోయింది అనగానే దక్ష ఏడ్చింది. చెప్పు, ఎందుకు వెళ్ళిపోయావు అనగానే, జీవితాంతం మీ అబ్బాయి పెళ్ళాం చచ్చిన వాడిలాగా బ్రతకూడదని వెళ్ళిపోయాను బామ్మ అనగానే ఆవిడ అయోమయంగా చూస్తుంటే, నాకు బ్రెయిన్ రిలేటెడ్ జబ్బు ఉంది, ఎప్పుడైనా నేను చచ్చిపోవచ్చు అనగానే ఆవిడ కళ్ళు చిన్నవి చేసి, ఈ విషయం నీకెప్పుడు తెలిసింది అని అడగడంతో, సంవత్సరం క్రితమే తెలిసింది అని చెప్పింది దక్ష. సంవత్సరం క్రితమే తెలిస్తే ఇంకా ఎలా బ్రతుకున్నావే అనుకుంటూ, ఏ స్టేజ్ అని చెప్పారు అనగానే, లాస్ట్ స్టేజ్ అని చెప్పారు అనగానే ఆవేశం ఎక్కువైన ఆవిడ, బ్రెయిన్కి సంబంధించిన రోగం కాదే, నీకు అసలు బ్రెయిన్ లేదు అని అరిచింది. డ్రైవర్ చూసి బామ్మగారు, పాపం ఎందుకు దక్ష మేడం అన్నిసార్లు తిడుతున్నారు అని అడగడంతో, తిట్టడం కాదురా, దీన్ని ఏం చేసినా పాపం లేదు అని ఆమె
కోపంగా చెప్పడంతో అంత పెద్ద తప్పు ఏం చేశారు? ఒప్పుకుంటాను. కర్ణ సార్ మేడం వెళ్ళిపోవడంతో చాలా డీప్‌గా హర్ట్ అయ్యి దాన్నెలా చూపించాలో తెలియక మరి కాస్త యారోగెంట్‌గా తయారయ్యారు. కానీ పాపం మేడంని కూడా మాట్లాడనివ్వండి అని అన్నాడు. నువ్వు ముందు వెళ్ళి కారు దగ్గర నిలబడు. నేనొస్తాను అంటూ బామ్మ డ్రైవర్‌ని పంపించి దక్ష వైపు చూస్తుంటే ఏమైంది బామ్మ అని భయంగా చూసింది దక్ష. ఆవేశంగా దక్ష దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ తిడుతుందేమోనని దక్ష 2 చేతులు చెవులకు అడ్డంగా పెట్టుకుంటే దక్ష వెనుక వైపు నడుం కింది వరకు వేలాడుతున్న జుట్టు ముందుకి విసిరి కొట్టడంతో అది దక్ష మొహాన్ని ముద్దాడి మళ్ళీ ఆమె నడుం కింది వరకు జారి అటూ ఇటూ వేలాడుతుంటే దక్ష అయోమయంగా ఆమెని చూస్తుంటే నీ జుట్టు ఎందుకు ఇంకా అంతే పొడవుగా ఉంది అని అడిగింది. దక్ష అసలు ఆవిడ ఎందుకలా అడుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే నీకు వచ్చింది బ్రెయిన్‌కి సంబంధించిన రోగం కదా! ఈ పాటికి జుట్టు ఊడిపోయి బోడిగుండు అవ్వాలి కదా! ఇంత అందంగా జుట్టు ఇంకా ఎందుకుంది అనగానే ఆశ్చర్యపోయింది దక్ష. నేనిప్పుడేం మాట్లాడానో నీకు అర్థం అవుతుందా? అంటే నీకేం అయోమయంగా అనిపించటం లేదు గదా అనగానే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు బామ్మ? నాకన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి అనగానే మరన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని నీకు అర్థమైనప్పుడు బ్రెయిన్ జబ్బు అని చెప్పగానే ఎలా నమ్మేశావే పిచ్చి మొహందాన? అసలు బ్రెయిన్‌కి సంబంధించిన రోగాల గురించి నీకు సరైన అవగాహన ఉందా? లేదా? అని ఆవిడ కోపంగా అడగడంతో మాట రానట్టుగా చూసింది. శరీరం మొత్తం మెదడు చెప్పిన దానికి అనుగుణంగా నడుస్తుంది. గుండెకి రక్తాన్ని పంప్ చేయమని, చేతులతో భోజనం చేయమని, కాళ్ళతో నడవమని, కళ్ళతో చూడమని, ముక్కుతో వాసన పీల్చమని, చెవులతో వినమని, నోటితో మాట్లాడమని బ్రెయిన్ శరీరం మొత్తానికి ఆజ్ఞాపిస్తుంది. బ్రెయిన్‌కి సంబంధించిన జబ్బంటే ఆ బ్రెయిన్ పనితీరు పూర్తిగా దెబ్బతిన్నట్టే. జుట్టు ఊడిపోతుంది. అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో, మనం ఏం చేస్తామో కూడా ఐడియా ఉండదు. మనమేం చేస్తున్నామో, ఎటు పోతున్నామో కూడా తెలియదు. అసలు లాస్ట్ స్టేజ్‌లో ఉన్న మనిషి మెంటల్ హాస్పిటల్‌లో పిచ్చివాడితో సమానం. సంవత్సరం క్రితం నీకు లాస్ట్ స్టేజ్ అని చెప్తే, సంవత్సరం నుంచి నువ్వింత పర్ఫెక్ట్‌గా ఉన్నావు. ఒకసారి కూడా నీకు అనుమానం రాలేదా? కనీసం ఈ రోగం అంటే ఏంటి అని కూడా ఆ ఫోన్‌లో కొట్టి చూస్తే తెలిసేది కదా! అని అడిగింది ఆవిడ. కానీ బామ్మ రిపోర్ట్స్‌లో కూడా బ్రెయిన్‌కి సంబంధించిన రోగం ఉందన్నట్టుగా పాజిటివ్ చూపించింది అనగానే, ఒసేయ్ పిచ్చిదానా! ఇండియాలోనే ఉండి పారిస్ వెళ్ళినట్టు క్రియేట్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా వచ్చాయి. 4 అక్షరాలు సృష్టించడం ఎంతసేపు? అది చూసి నమ్మేశావా? అనగానే దక్ష షాక్ అయిపోయింది. నిజంగా నీకు బ్రెయిన్ రోగం ఉంటే, నువ్వు సంవత్సరం క్రితం ఎంత అందంగా ఉన్నావో, ఇప్పుడు కూడా అలాగే ఉండేదానివి కాదు దక్ష. అదొక భయంకరమైన జబ్బు. ఒక సైడ్ శరీరం మొత్తం చచ్చుబడిపోతుంది. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నా ఒక రకమైన అయోమయంలో ఉంటావు. కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. అంత భయంకరమైన జబ్బొచ్చి కూడా నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే కొంచెం కూడా నీకు అనుమానం రాకపోవడం నాకు చాలా విచిత్రంగా ఉంది. పైగా లాస్ట్ స్టేజ్ అని చెప్పాక సంవత్సరం బ్రతికిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? అని అంది ఆవిడ. దక్ష వెంటనే మొబైల్ బయటకు తీసి బ్రెయిన్‌కి సంబంధించిన రోగం లక్షణాల గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి పెద్దావిడ చెప్పిందంతా నిజం అని అర్థం కావడంతో షాక్ అయిపోయింది. రిపోర్ట్స్ మారిపోయి ఉండొచ్చు, లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి ఉండొచ్చు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని నీకనిపించలేదా? అనగానే జాను కర్ణ లైఫ్ స్పాయిల్ చేస్తున్నట్టుగా అలాంటి రోగం ఉన్న వాళ్ళతో కాపురం చేస్తే వాళ్ళు జీవితాంతం జీవోత్సవంలాగా బ్రతకాలని ఏవేవో చెప్పి తనని బ్రెయిన్ వాష్ చేసి మెంటల్‌గా మరొక ఆలోచన లేకుండా చేసింది. అంత జ్ఞాపకం రావడంతో తల పట్టుకుని కూర్చుండిపోయి వెంటనే హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి టాబ్లెట్ తీసి వేసుకోబోతుంటే, "ఆగు ఏం టాబ్లెట్ అది?" అని అడగడంతో తలనొప్పి వచ్చినప్పుడల్లా ఈ టాబ్లెట్ వేసుకుంటాను. అండ్ ఈ జబ్బు కోసం కూడా టాబ్లెట్స్ వాడుతున్నాను బామ్మ అనగానే పెద్దావిడ గుండె జారిపోయింది.
రోగం లేకుండా వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? ముందు టాబ్లెట్స్ అన్నీ తీసివ్వు అనగానే ఎందుకు బామ్మ అని అడుగుతుంటే, మేడం మళ్ళీ లాగి ఒకటి పీక్తారు అవసరమా, సైలెంట్గా టాబ్లెట్స్ తీసివ్వండి అని డ్రైవర్ వచ్చి రిక్వెస్ట్ చేయడంతో మరొక మాట మాట్లాడకుండా టాబ్లెట్స్ అన్నీ తీసి బామ్మ చేతిలో పెట్టింది. వాటన్నిటిని ఆవిడ తన దగ్గర ఉన్న పర్సులో పెట్టుకుని, ఇప్పుడు చెప్తున్నాను వినవే, ఇప్పుడు నా మనవడే నిన్ను కోరుకుంటూ నీ దగ్గరకు వచ్చినా మిమ్మల్ని ఇద్దరిని నేను కలవనివ్వను. నువ్వందరి మనసుల్లో రేపిన అలజడి అంతా ఇంత కాదు. కాకపోతే ఒకప్పుడు నిన్ను ప్రేమించి అభిమానించాను కదా, అందుకే ఎక్కడ చస్తావో ఈ టాబ్లెట్స్ అన్నీ వాడి అని, అసలు ఇవి దేనికి వాడతారో తెలుసుకుందామని వీటన్నిటినీ తీసుకువెళ్తున్నాను. నాకు మళ్ళీ కనిపించావో ఈసారి తిట్లతో మాత్రం సరిపెట్టను అని ఆవిడ చెప్పగానే భయంగా ఆవిడ వైపు చూస్తూ ఉంటే, పోవే అని చెప్పి ఆవిడ కారులో కూర్చుని డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతే దక్ష ఏడుస్తూ ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది. బామ్మ దారి పొడుగుతా చూస్తూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనిపించడంతో ఇక్కడ కారు ఆపు అని చెప్పి హాస్పిటల్లోకి వెళ్ళి సరాసరి బ్రెయిన్ డాక్టర్ని కలవాలని చెప్పి బ్రెయిన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని ఈ టాబ్లెట్స్ బ్రెయిన్ రోగం కోసం వాడతారా అని కొన్ని టాబ్లెట్ షీట్స్ పెట్టడంతో వాటన్నిటినీ చెక్ చేసి, ఎవరు చెప్పారు బామ్మ, ఇవన్నీ చాలా తక్కువగా వచ్చే తలనొప్పి కోసం వాడేవి, ఇందులో ఏ ఒక్కటి బ్రెయిన్ రోగాల కోసం వాడరు, మిమ్మల్ని ఎవరో పిచ్చోళ్ళు చేసినట్టున్నారని డాక్టర్ చెప్పడంతో ఆశ్చర్యపోయింది బామ్మ. ఆ వెంటనే అసలు అలా చెప్పిన డాక్టర్ ఎవరో కనుక్కోవడం మర్చిపోయినందుకు తన మీద తనకే కోపం వచ్చింది. పోనీ దక్షకి కాల్ చేద్దామంటే నెంబర్ మార్చేసింది. ఇప్పుడు తిరిగి వెళ్ళినా దక్ష ఇంకా అక్కడే ఉంటుందన్న నమ్మకం లేదు కాబట్టి మళ్ళీ కలిస్తే ఆ విషయం తెలుసుకుందాం అనుకుని ఇంటికి బయలుదేరిపోయింది. కర్ణ ఉంచిన గెస్ట్ హౌస్కి వెళ్ళిన దక్ష మోహన్ చేతుల్లో దాచుకుని ఏడుస్తూ, దక్ష ఎంత పిచ్చి పని చేశావే, కన్నయ్య మీద నీకున్న ప్రేమ నిజాన్ని చూడకుండా చేసింది, ఇప్పుడు తప్పైపోయింది, ఇంత పొరపాటు జరిగిందని చెప్తే వింటాడా, అసలు దగ్గరికి రానిస్తాడా, ఆ కళ్ళల్లో కోపం బాధ ఆవేదన కళ్ళారా చూశాను, ఎంత పిచ్చి లేకపోతే ఆ రూమ్ నిండా ఫోటోలు పెట్టుకుంటాడు, ఎంత ప్రేమ ఉందో అంతే ద్వేషం కూడా పెంచుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తావే అంటూ నెత్తి నోరు బాదుకుంటూ ఏడ్చింది. దక్ష ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక పనివాళ్ళు అయోమయంగా చూస్తున్నారు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. అలా గంటసేపు చూసిన దక్ష మోకాళ్ళు చుట్టుకొని ఏడుస్తూ ఉంది. కానీ ఏడుపు ఆపకపోవడంతో భయపడిన వాళ్ళు వెంటనే కర్ణకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఇంటికి వెళ్తున్న కర్ణ సడన్ బ్రేక్తో కార్ ఆపి వెంటనే స్టీరింగ్ తిప్పి యూటర్న్ తీసుకుని దక్షని ఉంచిన గెస్ట్ హౌస్కి వచ్చి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి మూలన కూర్చుని ఏడుస్తున్న దక్షని చూశాడు. ఆ సౌండ్కి ఉలిక్కిపడిన దక్ష కళ్ళు తెరిచి మస్కమస్కగా ఉన్న రూపంతో ఎదురుగా నిలబడింది ఎవరో తెలియక కంగారుగా కళ్ళు తుడుచుకుని ఎదురుగా కర్ణ కనిపించడంతో ఇంకాస్త కుళ్ళి కుళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. కర్ణ రావడంతో ఇక వాళ్ళు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనుకున్న పని వాళ్ళందరూ వెళ్ళిపోతే దక్ష ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక, ఎవడు పోయాడని ఏడుస్తున్నావని అడిగాడు కోపంగా. అతని మాటలు వింటూ ఏడుస్తూ కూర్చుంది కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో, నిన్నే అడుగుతున్నానే, ఎవడు పోయాడు, ఎవడి కోసం సంతాపం ప్రకటిస్తున్నావని వెటకారంగా అడగడంతో, ఎవడో పోవడం కోసం నేనెందుకు ఎదురు చూస్తాను, నా చావు కోసమే నేను ఎదురు చూస్తున్నానని అతని మాటలకి కోపం వచ్చి కోపంగా చెప్పింది. దాంతో కోపం వచ్చిన కర్ణ రెండడుగుల్లో ఆమెను చేరి రెండు భుజాలు పట్టుకుని లేపి ఆమె కళ్ళలో చూస్తుంటే జీవం లేనట్టుగా అతన్ని చూస్తున్న ఆమెని గమనించి, అంత ఈజీగా నిన్నెందుకు పోనిస్తాను, అసలు నువ్వెందుకు వదిలేసి వెళ్ళిపోయాను అని ప్రతిక్షణం ఏడవాలి కదా, నువ్వు పోవాలన్నా కూడా నా పర్మిషన్ నీకు కావాలి అని కర్ణ కోపంగా చెప్పడంతో, ఎందుకన్నా ఎందుకింత పట్టుదల అని బాధగా అడిగింది. ఎందుకో నీకు బాగా తెలుసు, నీకు లవ్ అనేది డిజర్వ్ కాదు, నీకు యూజ్లెస్ క్యాండిడేట్స్ అయితేనే కరెక్ట్, కానీ వాళ్ళకు కూడా నేను దగ్గర కానివ్వను, నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు ఆ పెయిన్ నీకు తెలియాలి కదా, మార్క్ మై వర్డ్స్ అంటూ స్ట్రాంగ్గా చెప్పి వెళ్ళిపోయాడు కర్ణ. దక్ష కుప్పకూలిపోయింది.
ఇంటికి వెళ్లి రిలాక్స్ అవుతున్న బామ్మ దీక్షిత జ్ఞాపకం రావడంతో ఈ పిచ్చిదా మెంటల్ దాని గురించి ఆలోచిస్తూ వాణ్ణెంత విసుగు పెడుతుందో అనుకుంటూ విరాట్కి ఫోన్ చేయగానే అకాడమీలో ఉన్న విరాట్ కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ బామ్మ, ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళకి నీ మనవడు కాకుండా ఈ మనవడు గుర్తొచ్చాడని అడగడంతో, నోరు మూసుకోరా పిచ్చి వెదవ, నాకు వాడెంతో నువ్వు అంతే అని నీకు తెలుసు కదా, ఆయన పిచ్చి పిచ్చిగా ఎందుకు వాగుతావు అని అడుగుతుంటే, జోక్ చేశాను బామ్మ, ఏంటి సంగతి ఇప్పుడు ఫోన్ చేశావని అడిగాడు. దీక్షిత్ ఎలా ఉంది అనగానే అప్పటి వరకు నవ్వుతున్న విరాట్ మోహన్ నార్మల్ అయిపోయి, ఏం చెప్పను బామ్మ, దక్ష దక్ష దక్ష, కళ్ళు తెరిచినా దక్ష, కళ్ళు మూసినా దక్ష, త్వరగా దొరక్కపోతే చాలా ఇబ్బంది అయ్యేలా ఉంది అనగాని, వెతక అవసరం లేదు, అది హైదరాబాద్లోనే ఉంది అనగాని, వాట్ అంటూ షాక్ అయ్యాడు. బామ్మ విరాట్ అంత షాక్ అవుతాడని ముందే ఊహించడంతో ఏమీ మాట్లాడకపోవడంతో, నిజమే చెప్తున్నావా బామ్మ, దక్ష హైదరాబాద్లోనే ఉందా అనగాని, అవును, ఇప్పుడు దాన్ని కలిసే ఇంటికి వస్తున్నాను అనగాని, అదేంటి బామ్మ, కలిస్తే ఇంటికి తీసుకురాకుండా ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం ఏంటని అయోమయంగా అడిగాడు విరాట్. అదెందుకు వెళ్ళిపోయిందో తెలిస్తే మీ అందరికీ నాకంటే కోపం వస్తుందని బామ్మ చెప్పడంతో, బామ్మ బామ్మ నాకు అసలే టెన్షన్గా ఉంది, అసలు దక్ష వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, నువ్వెందుకు దాన్ని వదిలేసి వెళ్ళిపోయావని అడిగాడు విరాట్. దాంతో దక్షకి తనకి జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పడంతో విరాట్ తల పట్టుకుని కూర్చుండిపోయి, దక్ష ఎప్పటికీ మారదు బామ్మ, తనెప్పుడు ఒక ఫూల్ లాగే బిహేవ్ చేస్తుంది, తను మొదటి నుంచి అలాగే ఉందా లేకపోతే వాడి మీద ప్రేమతో అలా తయారైందా నాకు అర్థం కావట్లేదు బామ్మ అని చెప్పాడు విరాట్. కానీ ఆ డాక్టర్ ఎవరో దాని పిచ్చితనాన్ని బాగా యూజ్ చేసిందని అర్థమైంది విరాట్. కానీ అప్పుడున్న కోపంతో ఆ డాక్టర్ ఎవరో అడగడం మర్చిపోయాను. దాని మీద కోపంతో మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వను అని చెప్పి వచ్చేసాను కదా! నెంబర్ కూడా తీసుకోలేదు. సో దాన్ని మళ్ళీ కలవలేకపోయాను అని చెప్పింది ఆవిడ. ఎక్కడ చూసావమ్మా అని అడగడంతో, అదేరా ఈ మధ్య కొత్త ఆఫీస్ కట్టాడు కదా కర్ణ, ఆఫీస్ నుంచి బయటికి రావడం చూశాను అనగానే, ఏంటి తను అక్కడ వర్క్ చేస్తుందా అని విరాట్ అడగడంతో, లేదురా నాకు తెలిసి తను అక్కడ వర్క్ చేయట్లేదు, ఏదో ఈవెంట్ ప్లానింగ్ చేస్తున్నానని చెప్పింది అని ఆవిడ గుర్తు తెచ్చుకొని చెప్పడంతో, ఈవెంట్ ప్లానింగ్ చేస్తుందా, సరే బమ్మ నేను కనుక్కుంటాను అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే కర్ణ అసిస్టెంట్కి ఫోన్ చేశాడు విరాట్. అతను సీక్రెట్‌గా పక్కకొచ్చి, చెప్పండి సార్ అని అడగడంతో, ఈ మధ్య ఈవెంట్ ప్లానింగ్ కోసం ఎవరైనా వస్తున్నారా అనగానే, వస్తున్నారు సార్, కావాలని ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్‌తో సంవత్సరం అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆ మేడం పేరు దక్ష అనగానే, ఎస్ అనుకొని, నాకు తన నెంబర్ కావాలి అనగానే, సార్‌కి తెలియకుండా ఇస్తే నా ఉద్యోగం పోతుంది అన్నాడు అతను. నువ్వే ఇచ్చావని వాడికెలా తెలుస్తుంది, నువ్వు చెప్తావా లేకపోతే నేను చెప్తానా అని విరాట్ చిరాకు పడ్డంతో, సరే సార్ అంటూ అతను నెంబర్ ఫార్వర్డ్ చేశాడు. విరాట్ వెంటనే దక్షకి ఫోన్ చేయాలనుకున్నాడు కానీ లాస్ట్ నిమిషంలో వెనక్కి తగ్గి, నో ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, తనని అక్కడే పట్టుకోవాలని అనుకున్నాడు. రాత్రంతా ఏడుస్తూనే పడుకున్నా నిద్ర రాక తెల్లవారుజామున లేచి స్నానం చేసి కూర్చుని బామ్మ మాటల గురించి ఆలోచిస్తూ, నిజమే అప్పుడు సెకండ్ ఒపీనియన్ గురించి ఆలోచించకుండా పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకున్నాను, ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటాను అనుకుంటూ వెళ్ళి బట్టలు చూస్తే డ్రెస్సెస్ అన్నీ విడిచిన బట్టల బుట్టలో ఉండడంతో పని మనుషుల్ని పిలిచి అడగడంతో, క్షమించండి అమ్మగారు, బట్టలన్నీ ఉతకడానికి పెట్టాం కానీ వర్షం పడేసరికి ఉతకడం కుదరలేదు, ఇంకేమైనా చూసి వేసుకోండి అని చెప్పి వెళ్ళిపోవడంతో అసహనంగా బ్యాగ్ మొత్తం వెతికితే ఒక లంగా ఓణి దొరికింది. నేనేమైనా పేరంటానికి వెళ్తున్నానా లంగా ఓణి వేసుకుని వెళ్ళడానికి, కానీ బట్టలు లేవు, అలాగని విడిచిన బట్టలు వేసుకుంటే చెమట వాసన వస్తుంది అనుకుంటూ ఇక తప్పక స్నానం చేసి లంగా ఓణి వేసుకుని హాస్పిటల్కి బయలుదేరింది.
అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడంతో 2 గంటలు వెయిట్ చేయించిన తర్వాత దక్ష కంప్లైంట్స్ మొత్తం విని ఆమెకి బ్రెయిన్‌కి సంబంధించిన అన్ని చెకప్స్ చేసి ఒక 2 అవర్స్ వెయిట్ చేయండి రిపోర్ట్స్ వస్తాయని చెప్పి ఆమెని బయటికి పంపించారు. దక్ష కంగారుగా రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఆ రోజు ఈవెంట్ కోసం డెకరేషన్ కోసం కరుణ ఆఫీస్‌కి వెళ్ళాలని మర్చిపోవడంతో ఏంటి ఇంకా డెకరేషన్ పార్ట్ అవ్వలేదని కరుణ కోపంగా అడగడంతో దక్ష మేడం రాలేదు సార్. ఫోన్ ట్రై చేస్తున్నాను కానీ ఆవిడ లిఫ్ట్ చేయట్లేదు అనగానే కరుణ కోపంగా దక్షకి కాల్ ట్రై చేశాడు కానీ ఫోన్ సైలెంట్‌లో పెట్టేసరికి దక్ష ఫోన్ చూసుకోలేదు. 2 గంటలని చెప్పి 3 గంటలకి లోపలికి పిలిచి మీకసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు మేడం. బ్రెయిన్ జబ్బు అని ఎవరు చెప్పారో తెలీదు గానీ, నాకు తెలిసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం రాదనుకుంటా. మీరేమైనా టాబ్లెట్స్ వాడారా అని అడగడంతో తను వాడే తలనొప్పి టాబ్లెట్స్ చూపించి డాక్టర్ వైపు చూడగానే అవి చెక్ చేసి మీరు మోసపోయారు మేడం. మీకెవరో కావాలని అబద్ధం చెప్పారు. ఇవి తలనొప్పి టాబ్లెట్స్. బ్రెయిన్‌కి సంబంధించిన జబ్బుకి ఉపయోగించే టాబ్లెట్స్ కాదు. తెలివిగా మీకు డౌట్ రాకుండా ఉండడం కోసమే ఈ టాబ్లెట్స్ ఇచ్చి అలా అబద్ధం చెప్పారని డాక్టర్ చెప్పడంతో ఆశ్చర్యపోయింది. కానీ సంవత్సరంగా నేను రెగ్యులర్‌గా ఈ మెడిసిన్ వాడుతున్నాను. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉంటాయా? అని అడగడంతో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇది చిన్న డోస్ కాబట్టి మాక్సిమం ఉండదు మేడం. కాకపోతే ఎందుకైనా మంచిది సీరం క్రియేటినైన్ చేయించుకోండి. అదే కిడ్నీ బాగుందా లేదా అనేసి మాక్సిమం. ఈ టాబ్లెట్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అనగానే మళ్ళీ దానికోసం టెస్ట్ చేయించుకొని రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుందని చెప్పేసరికి ఇక వెయిట్ చేసి ఓపిక లేక నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటానని బయటకొచ్చేసింది. అన్ని ఆలోచనలు కలిసి బ్రెయిన్ మీద దాడి చేస్తుంటే ఓపిక లేనట్టుగా ఒక చెట్టు కింద అరుగులాగా ఉంటే వెళ్ళి కూర్చుని హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసి తాగుతుంటే, అక్కడ కూర్చుని ఏం చేస్తున్నావని కరుణ గొంతు వినిపించేసరికి పక్కకు చూసింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.